హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ మల్లిగాడు. ఈ రోజు మేము కాశీ నుండి వ్యాసకాశీకి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ పిండ ప్రదానం చేస్తారని తెలిసింది, అక్కడ చేయించుకుంటే మంచిదని తెలిసింది. అక్కడికి వెళ్ళాం ఫ్రెండ్స్. అయితే ఈ పడవ మీద వెళ్ళడానికి మాకు ఒక బోట్ మాట్లాడుకుంటే ఒక పెద్ద ఆయన మాట్లాడి ఇంకో పెద్ద మనిషిని అప్పచెప్పాడు. ఆ పెద్ద మనిషిని చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో. ఇద్దరు వచ్చారు, అందులో ఒకటి నుంచి గెంతేశాడు. వీడు ఒక్కడే మమ్మల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడా అని ఉత్కంఠభరితంగా కూర్చున్నాం. మొత్తానికి నిజంగా చాలా బాగా తీసుకెళ్లాడు. చిన్నోడే గాని ఒక 10 మంది ప్రాణాలని బాగానే కాపాడాడు. వ్యాసకాశి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ శుభ్రంగా స్నానాలు చేసి ప్రదానాలు చేయించుకున్నాం. మీరు కాశీ వెళ్ళేటప్పుడు వ్యాసకాశిని విజిట్ చేయడం మటుకు మర్చిపోకండి. చాలా బాగుంటుంది, ఒక ఎడారిలా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది వ్యాసకాశి. ఇక్కడ వ్యాస భగవానుడు తపస్సు చేసుకునేవాడట, అందుకనే దీనికి వ్యాసకాశి అని వచ్చింది. ఈ వ్యాసకాశిలో కూడా పిండ ప్రదానాలు చేస్తారు. మన కాశీ కన్నా ఇక్కడ చాలా తక్కువ రేటుకి కూడా చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు తప్పకుండా కాశీ వచ్చేటప్పుడు వ్యాసకాశిని మటుకు విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ నాకు సపోర్ట్ గా ఉంటుంది ప్లీజ్. జై భవానీ, శంభో శంకర, హర హర మహాదేవ.